రేగు పండ్లు కాలం వెళ్ళిపోయిన తర్వాత మామిడి పండ్ల కాలం చూడండి. ఈ టైంలో అడవిలో కానీ కొంచెం తోటలలో కానీ రేగు పండ్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కలుషితం లేని ఆహారం, చాలా మంచిది. మన మధ్యలో అమ్మే రేగు పండ్లకి ఈ పండ్లకి చాలా తేడా ఉంటుంది, ఒక్కరావు కాదు. ఈ యొక్క మధురము చాలా టేస్ట్గా ఉంటుంది, రుచికరమైనవి. కలుషితమైనవి తినడానికి ఉపయోగపడతాయి కానీ అవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఆరోగ్యానికి మంచిది. రేగుపళ్ళ కాలమే. గుత్తులు కాసినాయి. మహాదేవుడైన యేసుప్రభువు వారు మనకు ఆహారానికి చాలా రకరకాల వృక్షములు ఇచ్చాడు. ఆ వృక్షములో మంచి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మంచి ఉపయోగపడదు, చెడ్డ ఎందుకు ఉపయోగపడదు. అలాగే క్రైస్తవులు కూడా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, ఇంకా అవనమ్మకమైన వాళ్ళు ఉంటారు. వారి వల్ల దేవునికి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. కనుక మనం అందరం కూడా మహాదేవుడైన యేసుప్రభువు వారి యొక్క సన్నిధిలో ఉండి ఆయన మార్గంలో ఉంటే ఆయన మనకి పరలోక రాజ్యం ఇస్తాడు, పరలోక పౌరసత్వం ఇస్తారు.